హలో అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ వంటలు ఎండ పూజలు. ఈరోజు వీడియో వచ్చేసి అటుకులతోనండి. ఇది బ్రేక్ఫాస్ట్ చాలా సింపుల్గా 5 నిమిషాల్లో టేస్టీగా చేసుకోవచ్చు. లంచ్ బాక్స్లో కూడా పిల్లలకి ఈజీగా అయిపోతుంది. ఇది ఎలా ఏంటి దీని వివరాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం. అంతకంటే ముందు నా ఛానల్ని ఫస్ట్ సారి చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కొన్ని అటుకులనండి ఈ విధంగా శుభ్రం చేసి మనకి ఎన్ని కావాలో అన్ని తీసుకోవాలి. ఇవి కొంచెం మందపు అటుకులండి. ఇవి పేపర్ అటుకులు కావు. పేపర్ అటుకులు అయితే మనకు ముద్ద వచ్చేస్తాయి. ఇలా వాటర్ పోసి ఒకసారి శుభ్రం చేసుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసేసుకొని ఒక 5 మినిట్స్ అండి, ఎక్కువ అవసరం లేదు, ఒక 5 మినిట్స్ నానిన తర్వాత మనం ఇవన్నీ ఇలా పిండేసి స్ట్రైనర్లో వేసేసుకోవాలి మొత్తాన్ని. అప్పుడే మనకు పొడి పొడిగా వచ్చేస్తుంది రెసిపీ. ఇలా అన్నీ పిండేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ ముట్టించేసి మూకుడు పెట్టేసుకుందాం. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఇలా ఒక 2 గంటల ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఇందులోనే కొన్ని పల్లీలు వేసేసుకోవాలి. తర్వాత పచ్చిశనగపప్పు అండి, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, కొన్ని జీడిపప్పు వేసేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. తర్వాత తాలింపు గింజలు 1 స్పూన్ వేసేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక మనకు కారాన్ని తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసేసుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుంది. తర్వాత ఉల్లిపాయని సన్నగా తరిగి 1 ఉల్లిపాయని తీసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసేసుకోవాలి. మనకి ఇష్టం ఉంటే క్యారెట్, ఆలుగడ్డ కూడా వేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది టేస్ట్ అట్లా కూడా. తర్వాత 1 స్పూను పసుపు వేసేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ సిమ్లో పెట్టి చేసుకోవాలి. కొంచెం వెల్లిపాయలు, ఒక 4-5 వెల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచి వేసేసుకోవాలి. ఇలా అన్నీ ఒకసారి వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టేసుకొని ఫ్రై చేసుకుంటే అవన్నీ మెత్తగా ఉడికిపోతాయి. ఇలా ఉడికిన తర్వాత ఇందులోనే మనం ఇందాక స్ట్రైనర్లో వడకట్టుకున్న అటుకులను ఇందులో వేసేసుకోవాలి. చూసారు కదా ఎలా పొడి పొడిగా వచ్చేసాయో. ఇప్పుడు దీనికి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అసలు 5 అంటే 5 నిమిషాలండి, అంత బాగుంటుంది, అంత టేస్ట్ కూడా ఉంటుంది. ఇలా మొత్తం కలిసే విధంగా కలుపుకున్న తర్వాత చివర్లో 1 నిమ్మకాయని పిండేసుకోవాలి. అలా నిమ్మకాయ పిండుకుంటే పుల్ల పుల్లగా కారంగా చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా నిమ్మకాయ పిండేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇంక స్టవ్ బంద్ చేసేసుకోవాలి. అంతే అండి, అటుకులతో ఉప్మా రెడీ అయిపోయినట్టే. దీన్ని నిమ్మకాయ పిండే కాబట్టి కొంతమంది పులిహోర అని కూడా అంటారు. ఇది చాలా సింపుల్గా టేస్టీగా అయిపోతుంది. ఓకేనండి, వీడియో మీకు నచ్చిందండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియో కోసం చూస్తూనే ఉండండి ఎస్ఎస్ వంటలు ఎండు పూజలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.